మంచిగా లైఫ్ లో వాళ్ళకి ఇంకెనక్కి చూసుకుంటే ఆహా నేను ఇంత చేశానా, నేనేం చేశానా అనుకోకూడదు, అమ్మ నేను మా పేరెంట్స్ కోసం ఇంత చేశానా అనిపించుకునేలా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని డిస్కనెక్ట్ చేయడానికి చాలా మంది ఉంటారు, మీరు డిస్కనెక్ట్ అవ్వద్దు, డిస్ట్రాక్ట్ అవ్వద్దు, మంచిగా ఉండండి. పేరెంట్స్ మీకోసం చదవద్దు, మీ పేరెంట్స్ కష్టాన్ని చూసన్నా ఒకరోజు చూసారా వాళ్ళ కష్టాన్ని, మీరు ఎప్పుడైనా ఆ కష్టాన్ని చూసన్నా మీకు చదువుకోవాలనిపించాలి. ఇప్పుడు దేంట్లో తక్కువ ప్రైవేట్ స్కూల్ కన్నా ప్రైవేట్ కాలేజీల కన్నా గవర్నమెంట్ చెప్పండి. గవర్నమెంట్ కాలేజెస్ లో ల్యాబ్స్ ఉన్నాయి, ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఓల్డెన్ ఫౌండేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు చదువుకోవాలన్న ఆశ కోరిక మీది బలంగా ఉంటే ఎంత ఎత్తునైనా ఎదుగుతారు. అదే నేను చెప్పాలను. లాస్ట్ లో చెప్తున్నా, ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ప్రయత్నిస్తూనే ఉండండి. ఇప్పుడు 50 మార్క్స్ కి 49 మార్క్స్ అటెంప్ట్ చేసావు, నీకు 45 వచ్చాయి. 45ఏనా ఎందుకబ్బా అనుకోవద్దు. ఓకే 45 వచ్చాయి, నెక్స్ట్ టైం మళ్ళీ 49 కి ట్రై చేద్దాం, అలా 45. మీరు మిమ్మల్ని డిస్కనెక్ట్ చేసుకోకండి, ఎంకరేజ్ చేసుకోండి. పాత సబ్జెక్ట్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు జరిగిన ఎన్ని మార్క్స్ వచ్చాయి, అవన్నీ క్యాలిక్యులేట్ ఎస్టిమేట్ చేసుకుంటూ చదవండి. పర్లా బాగానే వస్తాయి మీకు కూడా. మీరు చదవండి.